श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। समस्त जनुలకు శ్రీరామనవమి రామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహ ప్రసాదం. మనకు ఉగాది నుంచి రామనవరాత్రులు ప్రారంభం. దీనినే వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఉగాది ప్రారంభమైంది. ఉగాది నాడు రాముల వారి నుంచి 6 రోజుల నుంచి 9 రోజులు హాయిగా రామ కళ్యాణాలు చేసుకుంటాము. మన తెలుగు దేశాలలో భద్రాచలము, ఒంటిమిట్ట ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటివి. ముఖ్యంగా మన భద్రాచలము రామ కళ్యాణానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. మన తెలుగువాడు రామదాసు కాదు, కంచెర్ల గోపన్న వారు ఆ రామాలయాన్ని నిర్మించడము మనకొక అపూర్వమైనటువంటి ఒక సంపదనిచ్చినటువంటి ఒక విషయం. అది ఆ రాముల వారు మన తెలంగాణలో ఉండడము ఇంకొక మనకు చాలా విశేషమైనటువంటిది భద్రాచలం. ఆ రామచంద్ర స్వామి యొక్క కళ్యాణం ఎందుకయ్యా సంవత్సరం ప్రారంభంగానే ముందుగానే రామ కళ్యాణం చేసుకోవాలి అంటే ఇందులో ఒక విశేషం. రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాతనే మనకు మానవుల కళ్యాణం చేయడం అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉంది. మన తెలంగాణలో అయితే రామ కళ్యాణం చేసేంత వరకు ఏ శుభకార్యం చేయరు. ఈ 9 రోజులు నవరాత్రులు, 9 రోజులు రాముల వారిని ఏకదీక్షగా పూజించడము, నవరాత్రులు చేసుకోవడము, రాముల వారిని అన్ని గుణంగా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. రాముడు రంజయతీతి రామ అని చెప్పి, రాముడు అందరినీ రంజింపజేసేటువంటి వాడు. అందుకే రాముడు అనే పేరు వచ్చింది. అందరినీ రంజింపజేసేటువంటి వాడు, ప్రేమమయుడు, ధార్మికుడు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి రాముడు ధర్మమే రాముని యొక్క రూపంలో ఒక విగ్రహంగా వచ్చిందట. పెద్దలు చెప్తారు మన వాల్మీకి మహాముని. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అనేటువంటిది ఏదైతే ఉందో అదే రామస్వరూపంలో మనకు బయటకు వచ్చినటువంటి ఒక విషయం. అలాంటి రాముణ్ణి మనము కొలుస్తాం. రాముల వారి గుడి లేనటువంటి ఒక ఊరు సామాన్యంగా ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికైనా రెండు మట్టి విగ్రహాలు తెచ్చిపెట్టైనా రామ కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ రాముడు అంతటి ప్రేమమయుడు. రాముని తర్వాత కృష్ణుడు ప్రేమమయుడు. రాముడు ధర్మమయుడైతే కృష్ణుడు ప్రేమమయుడు. అలాంటి రాముడు ఎక్కడి వాడు, ఎలాంటి వాడు అని అంటే అయోధ్య నగరం అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అయోధ్య. ఆ అయోధ్య నగరాన్ని కోసల దేశాన్ని అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి ఒక దశరథ మహారాజు గారు పరిపాలించేటువంటి వాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. సంతానం లేదు. ఈనాడు సంతాన బాధ ఉంది, ఆనాడు సంతాన బాధ ఉంది. దశరథ మహారాజుకు 60,000 ఏళ్ళు ఆనాడు 60,000 ఏళ్ళు దశరథ మహారాజు పరిపాలన చేశాడు రాజ్యాన్ని. 60,000 ఏళ్ళు ముసలితనం వచ్చింది, కానీ సంతానం లేదు. అప్పుడు కులగురువైన వశిష్ఠ మహాముని వేడుకుంటే ఋష్యశృంగ మహాముని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయించాడు. అప్పుడు అగ్నిదేవుడు యజ్ఞనారాయణమూర్తి
అమృతవాండం ఇస్తే ఆ అమృతం భార్యలకు పంచిపెడితే వాటి వల్ల ఆ దశరథ మహారాజుకు 4 కుమారులు పుట్టారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు సుగ్రీవుడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనేటువంటి ఒక 2 కవల పిల్లలు పుట్టారు. దినదినం పెరిగి పెద్దగా అవుతున్నారు. వశిష్ఠ మహాముని కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని దగ్గర రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. 16 సంవత్సరాల లోపటి పిల్లలు వీళ్ళు విద్యలు నేర్చుకున్నారు, వచ్చారు, ఇంటి దగ్గర ఉన్నారు. తండ్రికి సహాయకారిగా రాముడు ఉంటున్నాడు. అలాంటి సమయంలో ఒకసారి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. నేను యజ్ఞం విశ్వజిత్ యాగం అనేటువంటిది, విశ్వశాంతి యాగం అనేటువంటి ఒక యాగం చేస్తున్నాను దశరథ మహారాజా, దాని రక్షణ గురించి నీ రామలక్ష్మణును పంపు అని చెప్పి అన్నాడు, తోలించమన్నాడు. అప్పుడు దశరథుడు అన్నాడు, ఊన షోడశాబ్దులు 16 సంవత్సరాల లోపలి పిల్లగాడు వాడేని రాక్షసులను చంపుతాడయ్యా విశ్వామిత్ర, నేను వస్తాను పదా, చతురంగ బలం తీసుకొని అన్నాడు. నువ్వు అవసరం లేదు, నాకు రాముడే కావాలి, లక్ష్మణుడు రామలక్ష్మణుడు ఇద్దరే కావాలి అన్నాడు విశ్వామిత్రుడు. కోపానికి వచ్చాడు. అప్పుడు వశిష్ఠ మహాముని చెప్పి, ఇది ఒక ప్రయోజనం గురించి ముందు జరగబోయేటువంటి ఒక చరిత్రకు నాందిగా ఉంటుంది కాబట్టి నువ్వు పంపించాల్సిందే, నీ రాముడికి ఏమీ కాదు, లక్ష్మణునికి ఏమీ కాదు, పంపించమని చెప్పాడు వశిష్ఠుడు. కులగురు యొక్క మాటలు విని రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపించాడు దశరథ మహారాజు. విశ్వామిత్రుడు తన యొక్క ఆశ్రమానికి తీసుకెళ్తున్నాడు. మధ్యన పంపా తీరంలో అక్కడ ఎన్నో అస్త్రశస్త్రాలు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఇచ్చాడు. మధ్యన తాటక సంహారం జరిగింది. 16 సంవత్సరాల 1000 ఏనుగుల బలము కలిగినటువంటి ఒక తాటకను సంహారం చేశాడు ఒకే ఒక బాణంతో. అక్కడి నుంచి బయలుదేరారు, గంగానదిని దాటారు, విశ్వామిత్రుని యొక్క తపోభూమి వరకు చేరుకున్నారు. విశ్వామిత్రుడు చేసేటువంటి ఒక విశ్వశాంతి యాగం ప్రారంభమైంది. దానికి రక్షణగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా కాపలా కాస్తూ ఉన్నారు. చివరి రోజు వచ్చింది. మారీచుడు, సుబాహుడు అనేటువంటి ఒక 2 రాక్షసులు వచ్చారు. మారీచుడు రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసునికి మేనమామ, సుబాహుడు వాని అనుచరుడు, తమ్ముడు కింద లెక్క. ఇద్దరు కూడా వచ్చారు. వచ్చి రక్తపాతాన్ని కురిపిస్తూ ఉన్నారు, మాంసం ముద్దలు వేస్తున్నారు యజ్ఞగుండంలో. రాముడు చూశాడు. చూసి ఒక బాణంతో సుబాహుని సంహరించాడు. ఇంకొక వాయువ్యవాస్త్రం ప్రయోగించి మారీచుణ్ణి 1000 యోజనాల దూరం వెళ్ళి సముద్రంలో పడవేశాడు మారీచుణ్ణి. మరి ఇక్కడ ఒక విషయం వాల్మీకి రామాయణం అర్థం చేసుకుంటే, సుబాహుని చంపాడు, మారీచుని ఎందుకు రాముడు చంపలేదు? అదే బాణంతో ఆగ్నేయాస్త్రం ప్రయోగించి మారీచుని కూడా చంపవచ్చు కదా. మారీచుని చంపలేదు, ఆగ్నేయాస్త్రంతో సుబాహుని సంహరించాడు. కానీ మారీచుని మాత్రము వాయువ్యాస్త్రం ప్రయోగించి వాణ్ణి దూరంగా పంపించి ఆ లంకానగరం దగ్గర ఉండబట్టి ఒక సముద్రంలో పడవేశాడు. ఎందుకంటే ముందు మారీచుడు రామాయణ చరిత్రలో మారీచుని యొక్క అవసరం ఉంది కాబట్టి వాడిని చంపలేదు. సుబాహుని యొక్క అవసరం లేదు కాబట్టి సుబాహుని చంపేశాడు. ఎందుకంటే రాముడు సాక్షాత్తు నారాయణమూర్తి కదా, ఇక్కడ దుష్ట సంహారం చేయడానికే జన్మించాడు కాబట్టి తన చరిత్ర తనకు తెలుసు కాబట్టి అక్కడ సుబాహుని సంహరించాడు. కానీ మారీచుని సంహరించకుండా వాయువ్యాస్త్రం ప్రయోగించి సముద్రంలో పడవేశాడు. విశ్వజిత్ యాగం మంచిగా ముగిసింది. ఋషులంతా కూడా ఆశీర్వచనాలు ఇచ్చారు. విశ్వామిత్రుడు వాళ్ళంతా కూడా రామలక్ష్మణుడికి ఆశీర్వదించారు. ఇక అయోధ్య నగరానికి బయలుదేరాలి కదా యాగం అయిపోయిన తర్వాత. ఈ మధ్యనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ముందు ఉపయోగపడడానికి ఎన్నో శస్త్రాలు, అస్త్రాలు ఇచ్చాడు. అస్త్రాలంటే ఒక మంత్రం ప్రయోగించి ఆ బాణాన్ని వదిలిపెట్టడం, శస్త్రాలు అంటే ధనుస్సులు, బాణాలు. ఇవన్నీ కూడా ఎన్నో అతనికి నేర్పించాడు. వీళ్ళిద్దరికీ కూడా బల, అతి బల అనేటువంటి ఒక విద్యను కూడా ఉపదేశించాడు విశ్వామిత్రుడు రాముల వారికి. అంటే ఆకలి ఎన్ని రోజులు తినకుండా ఉన్నా ఆకలి కాదు, దాహం కాదు, శరీరం నీరసించిపోదు.
అలాంటి యొక్క విద్యను బల అతిబల అంటారు. అలాంటి విద్యను కూడా ఉపదేశించాడు. ఇక ఇక్కడ యాగం అయిపోయింది, ముగిసింది. అయోధ్యానగరం బయలుదేరుదాము తిరిగి అనేటువంటి ఒక సమయంలో మిథిలానగరం నుంచి ఇద్దరు దూతలు వచ్చారు, భటులు వచ్చారు. వచ్చి విశ్వామిత్రునితో, స్వామి విశ్వామిత్ర, మా జనక మహాముని తన కూతురైనటువంటి ఒక సీతాదేవికి స్వయంవరం చేస్తూ ఉన్నాడు, మీరందరూ సపరివారంగా రావాలని చెప్పి ఆదేశించాడని చెప్పి వినతి పత్రాన్ని ఇచ్చాడు. విశ్వామిత్రుడు చదువుకొని చాలా బాగా ఉంది అని చెప్పి, రామ లక్ష్మణ మనం ఇప్పుడు అయోధ్యకొద్దు, మిథిలానగరం బయలుదేరుదామన్నాడు. సరేనని చెప్పి అనుకున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని, కొంతమంది శిష్యులను వెంటబెట్టుకొని మిథిలానగరానికి బయలుదేరాడు. దారిలో ఎన్నో కథలు చెప్పుకుంటూ ఆ ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్ర, తన చరిత్ర అంటే విశ్వామిత్రుని చరిత్ర, ఇవన్నీ కూడా కథలుగా చెప్పుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వచ్చేటప్పటికి అక్కడ మిథిలానగరానికి దగ్గరగా వచ్చారు. అక్కడ ఒక ఆశ్రమంలో చెట్లన్నీ వెండిపోయి ఉన్నాయి. ఆశ్రమం జీర్ణావస్థలో ఉంది. ఇదేమిటి మహాముని అని చెప్పి అడిగాడు. ఇది గౌతమ మహాముని యొక్క ఆశ్రమము. శాపకారణం వల్ల, కొన్ని కారణాల వల్ల గౌతముడు భార్యను శపించాడు శిలగా గమ్మని. గౌతముడు బ్రహ్మగిరికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. బ్రహ్మగిరి అంటే ఈనాడు త్రయంబకేశ్వరం ఉండబడేటువంటి ఆ బ్రహ్మగిరికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు. రాముడు అలా వెళ్తూ పక్కనున్న రాతి పైన చిన్నగా కాలు మోపాడు. ఆ రాముని పాలం ఎప్పుడైతే రామపాలము సోకినంత రాతి నాటిగా మారిపోయెను అంటాడు. రాముని యొక్క పాలం ఎప్పుడైతే రాముని యొక్క కుడి పాదం యొక్క బొటన వేలు ఆ రౌతుకు తగిలిందో, ఆ శిలకు తగిలిందో, వెంబడే ఆ శిల ఒక స్త్రీగా మారిపోయింది. లేచి రాముల వారికి పాదాలకు నమస్కారం చేసింది. అమ్మా అన్నాడు, నేను గౌతముని యొక్క భార్యను, అహల్యను అన్నాడు. ఇంతలో ఈ విషయము ఆ బ్రహ్మర్షికి తెలిసిపోయింది. గౌతమునికి తెలిసిపోయి గౌతముడు అదే సమయానికి అక్కడికి వచ్చాడు. వాళ్ళు వాయువేగ మనోవేగులు, హెలికాప్టర్ కంటే కూడా, విమానం కంటే కూడా, వాయువు కంటే కూడా ఎక్కువగా స్పీడ్లో వచ్చేవాళ్ళు. ఈ విషయం తెలవడము, అదే క్షణంలో గౌతముడు రావడము, రామునికి నమస్కారం చేయడము, రాముల వారి ఆజ్ఞ చేత, విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ చేత గౌతముడు తన భార్య అయినటువంటి అహల్యను స్వీకరించడము జరిగిపోయింది. అక్కడి నుంచి మిథిలానగరము 2 కొరసుల దూరం, అంటే దగ్గర ఒక 5 మైళ్ళు 6 మైళ్ళ దూరం. ఈ విషయము జనక మహారాజు గారికి తెలిసింది. విశ్వామిత్రుడు ఒక్కడు రావడం లేదు, 2 రాజకుమారులను వెంటబెట్టుకొని వస్తున్నాడు అని చెప్పి వెళ్ళాడు, ఎదుర్కొన్నాడు. ఇంతలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకొని మిథిలానగర ప్రవేశానికి వెళ్ళాడు. అప్పటికే జనక మహారాజు ఎదురుగా ఉన్నాడు. సపరివారంతో విశ్వామిత్రుడిని రామలక్ష్మణులను తీసుకొని రామలక్ష్మణులను అక్కడ విడిదిలో ఏర్పాటు చేశారు. ఎవరు వీరన్నారు? జనక మహారాజా, ఇతను దశరథ మహారాజు కుమారులు, ఇతను పెద్ద కుమారుడు రాముడు, ఇతను 2వ వాడు లక్ష్మణుడు, 3వ కుమారుడు లక్ష్మణుడు, 2వ కుమారుడు భరతుడు, 4వ కుమారుడు శత్రుఘ్నుడు అని చెప్పాడు. సంతోషం అన్నాడు. విడిది ఏర్పాటు చేశారు. మరి విశ్వామిత్రునికి విడిది ఏర్పాటు చేయాలంటే 10 మంది ఉన్న దగ్గర విడిది ఏర్పాటు చేయకూడదు కదా. నిరంతరం తపస్సు చేసుకునేవాళ్ళు. ఆమ్రవనము, అక్కడ ఒక మామిడి తోట ఉంది. ఆ తోటలో ఒక మంచి బిల్డింగ్ ఉంది. మనం బిల్డింగ్ అంటున్నాము, ఒక మంచి ఒక భవనం ఉంది. ఆ భవనంలో విశ్వామిత్రునికి, రామచంద్రుల వారికి, రామలక్ష్మణులకు విడిది ఏర్పాటు చేశాడు జనక మహారాజు. ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారి స్వయంవరం ఏమిటయ్యా అంటే రకరకాల స్వయంవరాలు ఉంటాయి. కొందరు స్వయంవరంలో రాజులంతా వరుసగా కూర్చుంటారు. అమ్మాయి పూలమాల పట్టుకొని వస్తుంది, తనకు నచ్చిన వాడి మెడలో వేస్తుంది, వివాహం అయిపోతుంది. భారతంలో చూసుకున్నట్టయితే మత్స్య యంత్రాన్ని ఛేదించడం అనేటువంటి జరిగింది. అది తర్వాత
ఇలాగా రకరకాల కొందరు ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ముందే ప్రేమించి పెట్టుకొని అతడు రాగానే కూర్చోగానే ఎవ్వరికి అంతకంటే అందగాడున్నా అతనికి వేయకుండా అతనికే పూలమాల వేసి వరించడం అనేటువంటి కొందరికి ఉంటుంది. కొందరు యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు ఇలా రకరకాల స్వయంవరాలు ఉంటాయి. ఇక్కడ ఒక స్వయంవరం గొప్పనైనటువంటిది. రామాయణంలో జరిగేటువంటి ఒక స్వయంవరం ఒక వింత స్వయంవరం. ఏంటి అంటే శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వాడికి నా బిడ్డని ఇస్తానంటాడు జనక మహారాజు. ధనుస్సు అంటే మామూలుగానే ఉంటుందిగా, 10 అడుగుల పొడుగు ఉంటుంది. అది బంగారంతో వెండితో చేయించట్టు, బంగారంతో చేయించట్టు, దానికి అల్లెతాడు ఉంటుంది. అది ఎక్కువ పెట్టడం పెద్ద కష్టమా అనేటువంటి ఒక సమస్య చాలా మందిలో ఉంది. శివధనుస్సు అంటే ఏంటంటే అది 1000 ఏనుగుల బరువు కనుక ఉన్నటువంటి ఒక ధనుస్సు, 1000 ఏనుగుల కంటే కూడా ఎక్కువగా బలంగా ఉండబడిన ఒక ధనుస్సు. అది ఒకసారి జనకునికి ఒకతను బహుమతిగా ఇస్తాడు ఆ శివధనుస్సును. ఆ శివధనుస్సును దానికి సరిపోయేటువంటి ఒక పెద్దది అది చేయించి పెట్టేలాగా చెక్కతో చేయించి దాంట్లో పెట్టి ప్రతిరోజు శివధనుస్సును పూజిస్తాడు. శివకార్మకము, శివుడు ధరించేటువంటి ఒక కార్మకం శివకార్మకం అంటారు. ఆ శివకార్మకానికి ప్రతిరోజు పూజ చేసేవారు. ఆయన కూతురు సీతాదేవి, జనక మహారాజు యొక్క కూతురు సీతామహాలక్ష్మి. ఆయనకు సొంతంగా బిడ్డ కాదు, గర్భవాసంలో పుట్టినటువంటి ఒక బిడ్డ కాదు. సులక్షణాదేవి జనక మహారాజు యొక్క భార్య, ఆమెకు పుట్టినటువంటిది కాదు. సంతానం లేకపోతే యజ్ఞం చేతాము అని చెప్పి జనక మహారాజు బంగారి నాగలితో భూమి దున్నుతూ ఉంటే భూమిలో ఒక పెట్టెలో దొరికింది సీతాదేవి. సీత అంటే నాగటి చాలు. ఆ నాగటి చాలులో దొరికింది కాబట్టి ఆమెకు సీత అని చెప్పారు. విదేహ నగరంలో దొరికింది కాబట్టి వైదేహి అన్నారు. మిథిలా మహారాజుకు దొరికింది కాబట్టి మైథిలి అన్నారు ఆమెను. ఆ సీతాదేవిని కన్న బిడ్డ కంటే కూడా ఎక్కువగా ప్రేమతో పెంచి పెద్ద చేశాడు జనక మహారాజు గారు. సర్వలక్షణ సంపన్నుడు, అన్ని లక్షణాలతో కూడుకున్నటువంటి ఒక సీతాదేవి ఆమె. 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీతాదేవి తన చెలికత్తెలతో బంతి ఆడుకుంటుందట. బంతి ఆడుకుంటూ ఉంటే ఆ బంతి పోయి ఈ శివధనుస్సు యొక్క వెనకాల పడింది. తీసుకోవడానికి ఎవరికి కూడా వీలు కావడం లేదు. ఆ పెట్టె జరిపితే శివధనుస్సును పక్కకు జరిపితే కానీ బంతి దొరకదు. అలాంటి యొక్క సమయంలో సీతాదేవి వచ్చి బంతి ఎక్కడ అంటే అక్కడ పడిందమ్మా, పెట్టె జరగదు కదా, మనం తీసుకోవాలి కదా ఎట్లా అంటే తన ఎడమ చేతితో శివధనుస్సును పక్కకు జరిపి ఆ బంతి తీసుకుంది. ఇది జనక మహారాజు చూశాడు. అమ్మా అనుకున్నాడు ఒకసారి. ఆ శివధనుస్సును పక్కకు జరపాలి అంటే కనీసం 500 మంది బలమైనటువంటి ఒక యోధులు కావాలి. అంటే బలమైన యోధులు అంటే చాలా బలము కలిగి ఉన్నటువంటి ఒక యోధులు ఒక 500 మంది అయితే దాన్ని మెల్లగా జరపగలుగుతారు. అలాంటి యొక్క శివధనుస్సును సీతాదేవి ఎడమ చేతితో పక్కకు జరిపి కుడి చేతితో బంతి తీసుకుంది. అప్పుడు అనుకున్నాడు జనక మహారాజు గారు, ఈ శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికే నా కూతురునిస్తాను అని చెప్పి ఆనాడే మనసులో సంకల్పం చేసుకున్నాడు జనక మహారాజు గారు. అందుకే శివధనుస్సును ఎక్కుపెట్టిన వాడికే నా కూతురునిస్తానన్నాడు జనక మహారాజు గారు. 16 ఏళ్ల వయసు ఆమెకు వయసు వచ్చింది. 14 సంవత్సరాల వయసు వచ్చింది సీతాదేవికి. అప్పుడు పెళ్లి చేయాలి కదా, స్వయంవరం చాటించాడు. రాముడు వచ్చి ఆమ్రవనంలో ఉన్నాడు, సీతాదేవి ఉంటుంది. ఇంతలో చెలికత్తెలు ఎంతోమంది ఉంటారు. చెలికత్తెలంతా వచ్చి రాముని చూశారట. ఎప్పుడో చూసి పిలిచి, అమ్మా రాముడు వచ్చాడమ్మా, రాముడట అయోధ్యాపురంలో ఉంటాడట, దశరథ మహారాజు కుమారుడట, ఎంత అందగాడమ్మా, ఎంతమ్మా, చూస్తే కళ్ళు తిప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది. 2 అన్నదమ్ములు వచ్చారు, ఒకతను నల్లగా ఉన్నాడు, ఒకతను ఎర్రగా ఉన్నాడు. నల్లగా ఉన్నవాడేమో రాముడట, ఎర్రగా ఉన్నవాడు లక్ష్మణుడట. 2 ఎంత అందంగా ఉన్నారమ్మా, నల్లగా ఉన్న నీలమేఘ శ్యాముడైన మంచి సూపమమ్మ, ఎంత దయాళువమ్మా అని చెప్పి అన్నీ చెప్పేశారు. సీతాదేవికి అప్పుడే మనసు పడింది, రాముడా చూడాలి, కానీ రాచకన్య కదా, బయటికి చూడలేదు. సరే తెల్లవారితే స్వయంవరం, ఎలాగో చూద్దాంలే, మనసంతా రాముని మీదనే పెట్టుకుంది సీతాదేవి.
తెల్లవారి స్వయంవరం. స్వయంవరం నాడు ఉదయము గౌరీ పూజ చేసేటువంటి ఒక అభ్యాసం ఉంటుంది. వెళ్ళి గౌరీ పూజ చేసుకొని రావాలి. గౌరీదేవి యొక్క గుడికి మందిరానికి వెళ్ళాలి. ఎక్కడుంది ఆ మందిరము? ఈ ఆమ్రం రాముడు ఎక్కడైతే మనం విడిది చేసుకున్నాడో ఆ విడిది చేసుకునేటువంటి ఒక తోటలోనే గౌరీదేవి యొక్క దేవాలయం ఉంది. అక్కడికి సీతమ్మ వెళ్ళాలి. గౌరీదేవిని పూజ చేసుకొని రావాలి. సరే, బాగానే ఉంది అనుకుంది. సీతాదేవి తన చెలికత్తెలను తీసుకొని ఆమ్రవనానికి గౌరీదేవి యొక్క దేవాలయానికి బయలుదేరింది. బాజా భజంత్రులు అన్నీ కూడా మోగుతున్నాయి. ఇక్కడ రాముడు ఉదయమే లేచాడు, స్నానం చేసుకున్నాడు. సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూజలు పునస్కారాలు చేసుకొని ఆ బిల్డింగ్ పైన ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు అన్నదమ్ములు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. రాముడికి ఎవరో దూతలు చెప్పారు, సీతమ్మ ఉంది, ఇలా అందంగా ఉంటుంది, అది ఉంటుందని చెప్పి. సీతన అందంగా ఉంటుందా, అంత స్వరూపరా, అంత మంచి కన్యనా అని చెప్పి రాముడు కూడా మనసులో అనుకున్నాడు. సీత ఎలాగా ఉందో చూడాలని చెప్పి ఇద్దరు అప్పుడు సీతాదేవి బాజా భజంత్రీలతో ఆమ్రవనానికి గౌరీదేవి యొక్క దేవాలయానికి వస్తుంది. ఇటు రాముడు మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. చూడండి ఎలాంటి సందర్భమో ఇది. ఆ సమయంలో అమ్మా రాముడు ఈ బిల్డింగ్ మీదనే ఉన్నాడమ్మా అని చెప్పారు చెలికత్తెలు సీతాదేవికి. తల ఉంచుకొని నడుస్తుంది కదా, రాచకన్య కదా. అక్కడ పైన రాముడికి చెప్పారు, సీతాదేవి వస్తుంది అని చెప్పి లక్ష్మణ అన్నయ్య ఎవరో వస్తున్నారు కన్యకామణి అని చెప్పాడు. అదే సమయంలో సీతాదేవి పైకి చూసింది, రాముడు కిందికి చూశాడు. పైన ఉన్న బిల్డింగ్ మించి రాముడు కిందికి చూశాడు, మేడ మించి. సీతాదేవి కింది. ఇద్దరి కన్నులు కలుసుకున్నాయి. రాముడిని సీత రాముని. ఎప్పుడైతే ఇద్దరి కళ్ళు కలిసాయో గుండెలు కూడా ఒకటాయి. రెండు గుండెలు ఒకటైపోయినాయి. చేసుకుంటే రాముడినే చేసుకుంటానని చెప్పి మనసులో అనుకుంది సీతాదేవి. చేసుకుంటే సీతనే వివాహం ఆడతానని చెప్పి రాముడు అనుకున్నాడు. గౌరీదేవి పూజ చేసింది, వెళ్ళిపోయింది. రాముడు అందరూ కూడా సభా మండపంలో వేచి ఉన్నారు. రాముడు కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకొని సభా మండపంలోకి వెళ్ళారు. పెద్ద పెద్ద రాజులు, 1000 చేతుల రాజులు, రాక్షసులు కార్తవీర్యార్జునుడు, 20 చేతుల వాడు రావణాసురుడు, ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావ రాజులు, శక్తి సంపన్నులు అందరూ కూడా వచ్చి కూర్చున్నారు సభా మండపంలో. విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకొని వెళ్ళారు, కూర్చున్నారు. చూడండి, ఒక్క విషయం మనం చాలా చేసుకోవాలి. ఒక ఇంటికి వెళ్తున్నాము, ఒక దగ్గరికి వెళ్తున్నామంటే ఎలా వెళ్ళాలో మర్యాద మనకు రామాయణంలో నేర్పిస్తారు. అందరూ కార్తవీర్యార్జునుడే కావచ్చు, రావణాసురుడే కావచ్చు, ఇతరతర రాజులే కావచ్చు, అలాగే పాదుకలు చెప్పులు తొడుక్కొని అలాగే వెళ్ళి సభా మండపంలో కూర్చున్నాడు. విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులు మాత్రము చెప్పులతో సభా మండపం ప్రవేశించలేదు. చెప్పులు బయట వదిలిపెట్టారు. పాదుకలు బయట వదిలిపెట్టి విశ్వామిత్రుని సహా 3 పాదుకలు బయట వదిలిపెట్టి సభా మండపంలో ప్రవేశం చేశారు. ఎంత సాంప్రదాయమో! ఈ సాంప్రదాయాన్ని మనం నేర్చుకోవాలి. మన భారతీయ సాంప్రదాయం. అందరు చెప్పులతో ప్రవేశించారు. కానీ రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు పాదుకలతో ప్రవేశించలేదు. ఎందుకు? అక్కడ శివధనుస్సు ఉంది. శివుడు లయకారకుడు, శివుడు మహాభావి. అలాంటి యొక్క శివధనుస్సు ఉన్నటువంటి ఒక స్థలంలోకి పాదుకలతో ప్రవేశించకూడదని చెప్పి చెప్పులు బయట వదిలిపెట్టి లోపల ప్రవేశించారు. కూర్చున్నారు. జనక మహారాజుకు వచ్చారు. సీతాదేవి వరమాల చేతిలో పట్టుకొని వచ్చింది, నిలబడింది, మేలు ముసుగు వేసుకొని. రాముడు వచ్చాడా అని చెప్పి ఆ మేలి ముసుగు యొక్క వెలుతురులో నుంచి చూస్తూ ఉంది. మేలి ముసుగు అంటే సన్నగా ఉంటుంది. ఈనాడు కూడా మన లాంటివి వేస్తున్నారు, కానీ మేలి ముసుగు పక్కా జరిపి చూస్తారు. మేలి ముసుగు వేసుకుంది. ఆ మేలి ముసుగులో నుంచే చూస్తుంది రాముడు ఎక్కడ కూర్చున్నాడు, వచ్చాడా రాముడు, చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అని. సీతాదేవి ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తున్నాడు రాముడు. వచ్చింది, నిలబడింది సీతాదేవి వేదిక మీద. జనక మహారాజు గారు వచ్చారు. అయ్యా, శివధనుస్సు వస్తూ ఉన్నది, శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి నా కూతురునిచ్చి వివాహం చేస్తానన్నాడు. శివధనుస్సు వస్తుంది. ఎలా వస్తుంది శివధనుస్సు? 500 మంది బలమైనటువంటి ఒక యోధులు ఒక బండిని లాక్కొని వస్తూ ఉన్నారు, ఒక చెక్క పెట్టను. ఎంత బలంగా లాక్కొస్తున్నారంటే ఈషన్ మాత్రం ఒక వెంటిక మందిరం కూడా కదలలేకుండా ఉంది. అలాంటి దాన్ని బలంగా లాక్కొని వస్తున్నారు. ఆ లాక్కొచ్చి అక్కడ సభా మంటపంలో ఇచ్చారు. దాని మీద శివధనుస్సు ఉంది. ఈ ధనుస్సు లేవడం ఒక లెక్క,
అని చెప్పి ఒకరొకరు అనుకుంటున్నారు. ఒకరు 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 అందరూ నా నుంచి కాదు, నా నుంచి కాదు, నా నుంచి కాదు. 1000 చేతుల మన పరశురాముడు కూడా, పరశురాముడు అంటున్నాను, ఇది కార్తవీర్యార్జునుడు కూడా సహస్రబాహు 1000 చేతులు సహస్రబాహు ఉన్నటువంటి ఒక కార్తవీర్యార్జునుడు కూడా నా నుంచి కాదు, ఇది మనకెందుకులే పనికిరాని అని చెప్పి ఊరుకున్నాడు. దశకంఠుడు మహాగర్విష్టి, 10 తలకాయలు ఉన్నాయి అంటే 10 తలకాయలు ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు, అతనికి అనుకున్నప్పటికీ తలుస్తాయి. 20 చేతులు ఇదొక లెక్క, నాకు నా బలం ముందు చేపట్టేస్తాను అని చెప్పి అలాగే వెళ్ళాడు శివధనుస్సు దగ్గరికి. సీతాదేవి యొక్క మనస్సు బాధపడుతుంది. వీడు చాలా బలవంతుడు, వీడు రేపుతాడో ఏమో, వీడు రేపితే ఈ రాక్షసునికి నేను భార్యను కావాల్సి వస్తుంది, నా జీవితము భిన్నమైపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. రావణాసురుడు వెళ్ళాడు. శివునికి నేను మంచి భక్తుణ్ణి, ఆత్మలింగాన్ని శివుని దగ్గర నుంచి నేను తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తిని, కైలాస పర్వతాన్ని నేను లేపినటువంటి ఒక వ్యక్తిని, ఇలాంటిది ఈ ధనుస్సు ఒక లెక్క, శివుని యొక్క భక్తుని కదా అనేటువంటి ఒక అహంకారము, గర్వము, దాని చేత ఆ రావణాసురుడు ఏం చేశాడు, కుడి చేతితో ధర్మశాస్త్రం ప్రకారంగా కుడి చేతితో ధనస్సు లేపి ఎడమ చేతికి మార్చుకోవాలి. కుడి చేతితో నారి లాగాయి కింద ఉన్న కొక్కానికి పెట్టాలి, అది ధర్మశాస్త్రం. అలా చేయలేదు రావణాసురుడు. ఎడమ చేతితో పట్టుకొని ధనుస్సును లేపడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఎడమ చేతితో ధనుస్సు లేపాడో ఒక ఎంటిక మందం పైకి లేచింది. సీత భయపడింది. కానీ ఆదిలక్ష్మి కదా అమ్మవారు, మనసులో ఏం సంకల్పం చేస్తుంది, ఎప్పుడైతే సీతాదేవి ఆ ధనుస్సును రావణాసురుడు లేచినప్పుడు ఎంటిక మందం లేపాడో అప్పుడే అది వెంబడే కింద పడింది. ఇక లేవలే పైకి, వారి ఏళ్ళు నలిగిపోయాయి. అబ్బా అన్నాడు. ప్రయత్నం చేశాడు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ప్రయత్నం చేశాడు, ధనస్సు లేవలే. వెళ్ళి కూర్చున్నాడు ముఖం చిన్న చేసుకొని. అప్పుడు జనక మహారాజు అన్నాడు, ఈ వచ్చినటువంటి దాంట్లో యోధులే లేరా, శివధనుస్సును ఎక్కుపెట్టేటువంటి ఒక మహానుభావులు ఎవరూ లేరా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముని దిక్కు చూశాడు. రామా, లే, ధనుస్సును ఎక్కుపెట్టు అన్నాడు. మూలషోడశాబ్దుడు, 16 సంవత్సరాలు కూడా రాలేదు ఇంకా. అలాంటి వ్యక్తి పిల్లవాడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ తీసుకొని గురువుగారికి ముందుగా నమస్కారం చేశాడు. అక్కడి నుంచి మెల్లగా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి, శివధనుస్సుని ఈ పిల్లవాడు చెప్పాడా? 20 చేతులున్న నాకే చేత కాలేదు, 1000 చేతులున్న కార్తవీర్యానికి చేత కాలేదు, ఇంతమంది బలాఢ్యులైనటువంటి ఒక రాజులకే చేత కాలేదు, ఈ 15-16 సంవత్సరాల వయసున్న ఈ పిల్లవాడు శివధనుస్సును లేబడతాడా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు మెల్లగా వెళ్ళాడు శివధనుస్సు దగ్గరికి. ఒక్కసారి శివధనుస్సుకు నమస్కారం చేశాడు. ఇది సాంప్రదాయం. శివుడు కదా, తనలోనే శివుడు ఉన్నాడు, శివునిలోనే ఉన్నాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశౌర్యం విష్ణు విష్ణోచ్చౌర్యం శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. రాముడే శివుడు, శివుడే రాముడు. వేరే వేరే కాదు, ఒకటే, రూపాలు వేరు. అలాంటి శివునికి శివధనుస్సుకు నమస్కారం చేశాడు రాముడు. కుడి చేతితో 2 చేతులు పెట్టి నమస్కారం చేశాడు. వేసి కుడి చేతితో ధనస్సును పైకి లేపాడు. దూదిపింజలాగా లేచింది. ఎడమ చేతుల్లోకి మార్చుకున్నాడు ధనస్సును. అప్పుడు మార్చుకొని భూమి మీద ఆనించి కుడి చేతితో నారిని లాగి కింద ఉన్న కొక్కానికి అనుసంధానం చేయాలి, తగిలించాలి. అలా నారిని లాగి అనుసంధానం చేసేటప్పుడు అక్కడ మధ్యలో రాముడు ఎక్కడైతే పట్టుకున్నాడో ఆ ఒక అంగుళం పైకి ధనుస్సు విరిగిపోయింది. పెళ్ళు మన విల్లు, గుండెలు జల్లు మనే అని చెప్పి అంటాడు. ఒక్కసారి ఆ విల్లు విరిగిపోయింది. సీత గుండె జల్లు మంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు. ఏంటి 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 అని చెప్పి ఆ శబ్దానికి రావణాసునితో సహా అందరూ కూడా కళ్ళు తెరిచారు. విల్లు విరిగిపోయింది. అప్పుడు సీతాదేవి వచ్చింది. సీతాదేవి వచ్చి మెల్లగా నడుచుకుంటూ వచ్చి, నేను కోరుకున్న కోరిక నెరవేరింది గౌరీ అని చెప్పి ఆ గౌరీదేవికి మనస్సులో చేసి ఆ రాముని మెడలో వరమాల వేసి వెనుకకు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళింది.
శివధనుడు భంగమైంది. అప్పుడే పెళ్లి కాదు కదా, వరమాల మాత్రం వేసింది. తెల్లవార్చలేదు, మరునాడు పెళ్లి. మూడో నాడు మంచి ముహూర్తం కావాలి కదా. అంటే మా లెక్కల ప్రకారంగా, కొంతమంది శాస్త్రజ్ఞ ప్రకారంగా పంచమి నాడు అంటే చైత్రశుద్ధ పంచమి నాడు శివధనుడు భంగమైంది. నవమి నాడు పెళ్లి. తిథివార ముహూర్తాలు వశిష్ఠుడు, ఇంక వశిష్ఠుడు రాలేదు అక్కడికి. శతానందుడు అంటే గౌతమ మహాముని కొడుకు అయినటువంటి శతానందుడు ఆ జనక మహారాజు గారికి రాజపురోహితుడు. తిథివార నక్షత్రాలు కాబట్టి రేపు నవమి నాడు పునర్సు నక్షత్రంలో రాముల వారికి వివాహం బాగా ఉంటుంది అని చెప్పాడట. కొందరు చెప్తారు, కొందరు పౌర్ణమి నాడు చెప్తారు. సరే, ఆ వాద వివాదాలు మనకు అవసరం లేదు. నవమి నాడు, చైత్రశుద్ధ నవమి నాడు పునర్సు నక్షత్రంలో మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో రాముల వారి కళ్యాణం అని చెప్పి శతానందుడు నిర్ణయం చేశాడు. మరి దశరథుడు రావాలి కదా, తండ్రి లేని వివాహం ఎలా చేస్తాడు అని చెప్పి అయోధ్య మిథిలానగరం నుంచి అయోధ్య నగరానికి పోవాలంటే 4 రోజులు కావాలి. అయోధ్య నగరం నుంచి మళ్ళీ మిథిలానగరానికి అందరు రావాలంటే 4 రోజులు, అంటే వెరసి 8 రోజుల ప్రయాణం. అయితే శీఘ్రగాములు 4 రోజులలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కాకుండా 2 రోజులనే ప్రయాణం చేసేటువంటి వాళ్ళను పంపించాడు జనక మహారాజు. వాళ్ళు తొందరగా వెళ్ళి అయోధ్య నగరానికి దశరథ మహారాజుకు ఉన్న విషయమంతా చెప్తే దశరథ మహారాజు సపరివారంగా తన 2 కొడుకులను, అంటే పూర్వకాలంలో వివాహానికి రాజులలో ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మగవాళ్ళు మాత్రమే వెళ్ళేవారు. అప్పుడు రాజు తన మంత్రులను 8 మంది మంత్రులను, పరివారాన్ని అవన్నీ కూడా తీసుకొని 2 రోజులలో వీళ్ళు వెళ్ళడం, సైనికులు వెళ్ళడం 2 రోజులైంది. తిరిగి 2 రోజులలో అయోధ్య జనక మహారాజు మిథిలా నగరానికి వచ్చాడు. 4, 5, 9 నవమి వచ్చాడు. జనక మహారాజును తో కూర్చున్నాడు. మాట మంతనాలు అన్నీ అయిపోయినాయి. మాట ముచ్చట్లు అన్నీ ఉంటాయి కదా పెళ్ళి అంటే. అయ్యా, ఎలాగూ సీతాదేవిని రాముల వారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. నా బిడ్డ ఉన్నది మాండవి శృతకీర్తులని నా బిడ్డలు ఉన్నారు. ఊర్మిళ అని చెప్పి నా బిడ్డ ఉంది. ఊర్మిళను నేను లక్ష్మణునికి ఇస్తాను. నా తమ్ముని కుమార్తెలైనటువంటి యొక్క యోధజిత్తు కుమార్తెలైనటువంటి యొక్క మాండవి శృతకీర్తులను భరతశత్రుఘ్నుని ఇస్తాను. 4 పెళ్ళిళ్ళు ఒకటేసారి చేస్తానన్నాడు. దశరథ మహారాజు తదాస్తు, నీ ఇష్టం నాయన అన్నాడు. పెళ్ళైతే తెల్లవారి నవమి నాడు మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో, పునర్సు నక్షత్రము అభిజిత్ లగ్నంలో వివాహం ఘనంగా జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుంది ఆ వివాహం? రాముడు ఒక ధర్మాత్ముడే. ఇక్కడ శాంతమూర్తి సీతాదేవి. ధర్మాన్ని నిలబెట్టడానికే రాముడు వచ్చాడు, అవతరించాడు. శత్రు సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మానికి శాంతం అవసరం కదా. ఎప్పుడు కోపంతో ఉండి యుద్ధాలు చేస్తే ధర్మం నిలబడదు. శాంతం ఉండాలి. ధర్మానికి శాంతం తోడైనప్పుడు దానికి వన్య వస్తుంది. అలా శాంతరూపిణైన సీతను కూడా ఇచ్చి మండపం మీద 4 పందిళ్ళు వేయించి 4కి వివాహం చేస్తున్నాడు. జనక మహారాజు గారు చేస్తున్నాడు. కన్యాదానం చేస్తున్నాడు. జీలకర్ర బెల్లం అవన్నీ కూడా పెడుతుంటారు. రాముడు ధర్మాత్ముడే, పిల్లవాడే. కానీ కొన్ని చిలిపి చేష్టలు కూడా ఉన్నాయట. తులసి రామాయణంలో చెప్తాడు. మనకు వాల్మీకి రామాయణంలో లేదు, తులసి రామాయణంలో చెప్తాడు. సీతాదేవి ఇటు లక్ష్మణుడు, ముందు రాముల వారు, తర్వాత కళ్యాణ మండపంలో రాముల వారు, ఆ తర్వాత లక్ష్మణుడు, ఆ తర్వాత భరతుడు, ఆ తర్వాత సీతని, ఇలా వరుసగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఒకే వేదిక మీద. అక్కడ వరమాలలు మాలలు మార్చుకోవాలి. మన పెళ్లిలో కూడా ఇప్పుడు కూడా సుముహూర్తమైనప్పుడు పిల్లగానితో పిల్లకు మాలలు ఇప్పిస్తుంటాం. ఆ మాలలు వేసేటప్పుడు ఈ శృంగార పురుషుడు రాముడు ధర్మాత్ముడే, మళ్ళీ శృంగార పురుషుడు. శృంగారాన్ని చింపాడు అక్కడ తులసీదాసు. సీతాదేవి ముందుగా మాల వేయాలి. ఆడపిల్ల ముందు వరునికి మాల వేయాలి, తర్వాత వరుడు అమ్మాయికి వేయాలి. ఈ సీతాదేవి మాల వేయాలంటే రాముడు పొడుగు, ఆజానుబాహుడు, 7 ఫీట్ల పొడుగు మనిషి. సీతాదేవి 5 ఫీట్లు. మరి ఎలా వేస్తుంది మాల? అందలేదు. ఎలా అయినా కాళ్ళ మీద లేచి వేతామంటే రాముడు కూడా వేచి వేళ్ల మీద నిలబడ్డాడట. మాల వేయడానికి రాముడు తల వంచలేడు, అలాగే నిలబడ్డాడు. సీతాదేవి చాలా కష్టం అయిపోతుంది మాల వేయడం. రాముడు అయితేనేమో టక్కున వేస్తాడు. ఇక్కడ 5 ఫీట్లు, ఇక్కడ 7 ఫీట్లు కాబట్టి టక్కున వేసేస్తాడు. సీతాదేవి వేయడం కష్టమైపోతుంది. ఎలా వేయాలి అనుకున్నాడట. అప్పుడు రాముడు ఏమన్నా, లక్ష్మణుడు ఏం ఉపాయం చేశాడంటే, అన్నయ్య నీ కళ్ళ దగ్గర ఏదో ఉంది చూడన్నాడట.
ఏముందిరా అని తలకాయ ఉంచాడట. లక్ష్మణుడు సీతాదేవికి వదిలే వదిలే కానీ కానీ ఆ సీతాదేవి టక్కున రాముని మెడలో పూలమాల వేసిందట. లక్ష్మణుడు చూశాడట, ఏమున్నావురా వదినకి అప్పుడే సపోర్ట్ అయిపోయావు నువ్వు, వదినకి ఇంతగా అంటే, వదిలే కాదు నాన్న నాకు నా తల్లి అన్నాడట లక్ష్మణుడు. చూడండి ఎంత భావన, ఆమె వదిన కాదు నాకు తల్లి. ముందు ముందు ఈ రామాయణంలో మనకు అరణ్య పర్వంలో మనకు అక్కడ చూపిస్తాడు, అరణ్యకాండలో అక్కడ అన్నీ చూపిస్తాడు. సీతాదేవి లక్ష్మణుడు సీతాదేవిని ఏ విధంగా చూశాడు అనేటువంటి, ఈనాడు అందరూ కూడా రామాయణాన్ని విమర్శిస్తున్నారు కానీ ఇక్కడే నాకు తల్లి అని చెప్పాడు. మనం ఇక్కడ తులసి రామాయణంలో కనబడుతుంది. తల్లికి సహాయం చేయడానికి నాకు వదిన కాదు తల్లి అన్నాడు. తల్లికి సహాయం చేయడానికి అన్నయ్య నీ పాదాల దగ్గర ఏదో ఉంది చూడన్నాడట. రాముడు తల వంచుకున్నాడు. సీతాదేవి నువ్వు అన్నాడట లక్ష్మణుడు. సీతాదేవి రాముల వారి మెడలో పూలమాల వేసింది. రాముడు తర్వాత పూలమాల వేశాడు. వివాహం సంతోషంగా జరిగింది. ఆ తర్వాత తెల్లవారి అప్పగింతల కార్యక్రమం 3-4 రోజులు జరిగింది. ఆనాడు 5 రోజుల 6 రోజులు మంచిగా వివాహాలన్నీ జరిగాయి. నాగవెల్లి అయిపోయింది. అమ్మాయిని అప్పగించారు. అమ్మాయిని తీసుకొని మళ్ళీ అయోధ్య నగరానికి కోడళ్లను కొడుకులను తీసుకొని అయోధ్య నగరానికి రాముడు ప్రవేశిస్తున్నాడు. మధ్యన పరశురాముడు రావడము, పరశురాముని యొక్క వైష్ణవ చాపాన్ని తీసుకోవడము, అతన్ని గర్వభంగం చేయడము, అక్కడి నుంచి అయోధ్య నగరం ప్రవేశించడము, ఇవన్నీ కూడా మనకు రామాయణంలో ఉంటున్నాయి. అలాంటి సుందర రూపుడైన ధర్మస్వరూపుడైనటువంటి యొక్క రాముని యొక్క కళ్యాణాన్ని మనము రేపు 6వ తారీఖు నాడు ఆదివారం నాడు, ఈనాడు ఆదివారం ఉగాదైంది, ఆదివారమే రామ కళ్యాణం అవుతుంది. 6వ తారీఖు నాడు మనకు రామ కళ్యాణం చేసుకుంటూ ఉన్నాము. ఈనాడు ఈ సంవత్సరం రామ కళ్యాణం గురించి ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి అంటే, షడ్గ్రహ కూటమి ఇలాంటి కొన్ని విపత్తులు రావస్తున్నాయి. ప్రజల మీద కంటే ప్రకృతి మీద, ప్రకృతి విలయతాండవం చేసేటువంటి ఒక యోగం ఉందని చెప్పి చాలా పెద్ద పెద్ద మహానుభావులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి విపత్తులు మనకు రాకుండా మనమంతా క్షేమంగా ఉండడానికి మనమంతా కూడా రామ కళ్యాణాలలో పాల్గొని ఆ ధర్మస్వరూపుడు అయినటువంటి యొక్క రాముని యొక్క అనుగ్రహాన్ని పొంది మనమంతా సుఖజీవనం చేయాలి. ఆ రామ కళ్యాణాన్ని తిలకించాలి. ఆ రాముని యొక్క చరిత్రను చదువుకొని ఆ రామ కళ్యాణాన్ని తిలకిస్తూ సుఖంగా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రామ కళ్యాణ ఘట్టాన్ని చెప్పడం జరిగింది. మనోజు సర్వేషాం సమస్త సన్మంగళాలు భవంతు.